పేరు భారతి. మా పాపకు 45 రోజుల ఇంజెక్షన్ పడాలి. అయితే ఇక్కడికి వాజేడు వెళ్ళినాం. వాజేడు వెళ్తే శనివారం రోజు వాజేడు వెళ్తే ఇంజెక్షన్ లేదని అన్న వల్ల తర్వాత ఆ నుంచి ఇంటికి వచ్చినాక మళ్ళీ మా ఆయన వెళ్ళిండు. మా ఆయన వెళ్ళి అడిగిన వల్ల లేదు, మళ్ళీ బుధవారం వస్తుందని చెప్పిన వల్ల మా ఆయన వచ్చిండు ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇక్కడ ఇంటికాడ చేరి మళ్ళీ ఫోన్ చేస్తే రాలేదమ్మా అని చెప్పిన వల్ల మేము నాగారం తీసుకొని పోయి హాస్పిటల్ కాడ మేడం కలిసినాం. పెద్ద మేడం కలిసి మా పాపకు ఇంజక్షన్ వేయాలి మేడం అని అంటే వెయ్యా అని అన్నది. తగ్గడానికన్నా వెయ్యి మేడం అని అంటే ఏం జంబుండి అని అన్నది. అన్న వల్ల అక్కడికి పోతే అక్కడ వాళ్ళు పట్టించుకోలేదు మమ్మీని. అయితే మేము ఆడికెళ్ళి ఇంటికి వచ్చినాం. మాకు డబ్బులు లేక మేము వెళ్ళలేదు. మేము గుడిసెవాసులం అండి. గత 2 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం. అయితే ఇక్కడ మన గోగు భారతి ఆమెకు 2 ఆడపిల్లలు, మన 3వ కాన్పు ఆడపిల్లే. అది ఇక్కడ నాగారం హాస్పిటల్కి పోతే అక్కడ డెలివరీ కాదంటే ములుగు హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ డాక్టర్ గారు డెలివరీ చేశారు. ఆడికెళ్ళి తీసుకొని వచ్చాము. ఇక్కడ గుడిసెవాసులు ఇక్కడే ఉంటాను. పాపకు 45 రోజుల ఇంజక్షన్ పడాలి. 45 రోజుల ఇంజక్షన్ పడాలని ఈ పాపకు ఇంజక్షన్ పడాలి కానీ వాజేడు ఏరియా హాస్పిటల్కి పోయాం. డాక్టర్ గారిని అడిగినప్పుడు డాక్టర్ గారు అన్నగా డోసు రాలేదన్నాడు. శనివారం వెళ్తే డోసు రాలేదన్నాడు. బుధవారం రండి అన్నాడు. బుధవారం వెళ్తే రాలేదు బాబు అన్నాడు. మళ్ళీ శనివారం వస్తే ఇంకా రాలేదు బాబు అన్నాడు. 3 వాయిదాలు తిరిగిండ్రు తల్లిదండ్రులు. తిరిగినప్పుడు ఏం చేసినామంటే ఇక రాలేదు కదా అని అట్నే ఉండి మళ్ళీ సోమవారం మంగళవారం బాగానే ఉండే పాప. అప్పుడు ఏం లేదు. శుక్రవారం రోజు కొంచెం జలుబుగా ఊపిరి తీసుకోవటానికి శ్వాసటానికి పాపకు కొంచెం నీరసంగా ఉండే. నేను ఇక్కడ కాదు పెద్ద హాస్పిటల్కి వెళ్ళమని నేనే సలహా చెప్పాను. తల్లిదండ్రులు తల్లిను తన చిన్నమామని తీసుకొని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి ఏటూరు నగరం వెళ్ళింది. అక్కడ మేడం చూసి పాపని చూసి అన్నది కదా ఇక్కడ బాగా ఇది నిమ్ము ఎక్కువ అయినట్టున్నది, నేను మన హన్మకొండ ఎంజీకి రాస్తానండి. మేడం మరి ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు కదా, ఒక ఇంజక్షన్ అన్నా వేయండి మేడం అని అడిగితే మేము ఇంజక్షన్ ఏమి వేయము అని అంటే మరి ఇప్పుడు డబ్బులు లేనప్పుడు మరి ఎట్టాటి పరిస్థితులు నేను ఇప్పుడు వెళ్ళాను. ఇంటికి తిరిగి వచ్చారు శుక్రవారం. శనివారం రోజు ఉన్నారు. శనివారం రోజు ఉండి శనివారం అంతా బాగానే ఉండే. శనివారం సాయంత్రం నైట్కు కొంచెం 10 గంటలకు స్టార్ట్ చేసింది, ఏడుస్తుంది. మరి పాప ఎందుకు ఏడుస్తుంది శ్వాస ఆడలేక 5 గంటల తెల్లవారుజాము 4:30 దాకా ఏడిసింది. 4:30 దాకా ఏడిసింది. 5 గంటల ప్రాంతానికి ఊపిరి ఇట్లా ఎక్కువ అంటే ఏందని చూసే వరకు ఇంకా పాప 108కు ఫోన్ చేసినాం. 108కు ఫోన్ చేయగానే మేడం ఎత్తి పలాని ములుగు జిల్లా ఇట్లా అని చెప్తే స్పందన లేదని అంటే మళ్ళీ తర్వాత నాకు ఫోన్ కలిసింది. అంబులెన్స్ పలానా కాడ ఉన్నామంటే అంబులెన్స్ వచ్చింది. మరి డాక్టర్ గారు మనం ఎందుకంటే శ్వాస ఆడతాది లేదన్నది డాక్టర్ గారికి తెలుసు పాప మరి అని అంబులెన్స్లో హాస్పిటల్కి పోయినాం. డాక్టర్ గారు చూశారు, పాప అయిపోయింది తీసుకెళ్ళమని. ఆడికెళ్ళి పాపని తీసుకొని వచ్చినాం. ఆదివారం ఉదయం సాయంత్రం 4 గంటలకు దానపరుచుకున్నాం. దానపరిచినాం బట్టే ఇది రాసిన మా గుడిసెవాసుల గురించి మా లాంటి పేద గోడలు వినటానికి ఒక అన్న వచ్చి రాసుకున్నారు. రాసుకుంటే ఇవాళ పొద్దున్న వచ్చి అధికారులు వచ్చి మీరు ఏం చెప్పారు, మీరు ఎన్ని రోజులు ఉంటారు అని అంటే మేము ఎందుకు వచ్చి ఉంటాను అని అన్నారు. ఎందుకు వచ్చి ఉంటానంటే మాకు స్థలాలు లేకనే ఇక్కడ ఉంటాను అని అంటే డాక్టర్ గారు వచ్చారు, మేడం వచ్చింది, ఆశాకర్తలు వచ్చారు. ఆశాకర్తలు వచ్చినప్పుడు మేము ఇక్కడ గుడిసెవాసనం కూడా ఉంటాను అంటే మీ ఏరియా కాదు మీది ఏది కాదని మేడం కూడా అంటాను. మేడం ఏమన్నా అంటే ఆశాకర్తలు అన్నారు కదా, మేము చూడాలని పని లేదు గుడిసెవాసుల కంటే అట్లాంటి మీరు ఎందుకు వచ్చారు, మాకు ఏంటంటే మీ మీద కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు, మా బాధ. ఎందుకంటే 45 రోజుల డోసు ప్రభుత్వాన్ని అధికారులు హాస్పిటల్కి పోయి 3 సార్లు తిరిగితే రాను దానికి మా పాప ఈ విధంగా అయిపోయిందేమో అని మేము బాధపడుతూ దుఃఖ సాగరంలో ఉన్నాం. మీ మీద కంప్లైంట్ ఏం కాదు. మాకు ఇటువంటి ఇంకా చిన్నపిల్లలు ఎంతోమంది పుట్టబోతున్నారు. మరి వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశం మరి ఇట్లా డోసు అందకపోవటము జరగకపోవటం ఏదైనా జరిగితే మరి ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి అని మేము అంటే అధికారులు వచ్చి చూసిండ్రు, వెళ్ళిపోయారు. నిన్న గుడిసెల కేంద్రంలో 55 రోజుల బేబీ మరణించడం జరిగింది. అనారోగ్యానికి గురై చనిపోవడం జరిగింది.
45 రోజుల వ్యాక్సిన్ వేయించడం కోసం 3-4 సార్లు లోకల్లో ఉన్నటువంటి పిహెచ్సికి వెళ్ళినప్పటికీ వ్యాక్సిన్ రాలేదనే కారణంతో తిప్పి పంపించారు. 3 సార్లు వాళ్ళు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ అక్కడ వ్యాక్సిన్ వేయలేదు. ఈలోపు నలత చెంది జలుబు జ్వరం రావడంతో ఎటునాగారం సిహెచ్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా వైద్యం చేయకుండా, అడ్మిషన్ కూడా చేసుకోకుండా, ఎటువంటి వైద్య పరీక్షలు చేపట్టకుండా ఎంజిఎంకి తీసుకెళ్లాలని చెప్పేసి రిఫర్ చేశారు. ఆర్థిక స్తోమత లేదు, మేము అక్కడ దాకా వెళ్ళలేమని చెప్పినప్పటికి కూడా ఏమాత్రం వైద్యం చేయకుండా తిప్పి పంపించారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో వాళ్ళు వెనుదిరిగి మళ్ళీ గుడిసెల కేంద్రానికి వచ్చారు. 3 రోజుల వ్యవధిలోనే తీవ్రంగా అనారోగ్యానికి గురై నిన్న చనిపోవడం జరిగింది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు వైద్య సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా ఆర్థిక స్తోమత సరిగా లేనటువంటి కుటుంబాలు. రోజువారీ వ్యవసాయ కూలికి వెళ్ళేటువంటి వాళ్ళంతా వీళ్ళు. వాళ్ళకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో ప్రభుత్వ వైద్యాన్ని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళినప్పుడు ఏదో ఒక కారణం చేత తిప్పి పంపించేటువంటి పని చేస్తూ ఉన్నారు. సిహెచ్లో కనుక అడ్మిషన్ చేసుకొని కొంత వైద్యం అందించుంటే ఈరోజు ఆ పరిస్థితి ఉండేది కాదు. లోకల్లో ఉన్నటువంటి పిఎస్సి వాళ్ళు కూడా స్పందించి కొంత వాళ్ళని వైద్యం చేస్తుంటే బాగుండేది. నిర్లక్ష్యం చేశారు. వీళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి గతంలోనే ఐటీడీపీఓకి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. వీళ్ళందరికీ మంచినీరు, విద్య, అదేవిధంగా విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది. పట్టించుకుంటామని చెప్పారు. చూస్తాం, పరిష్కారం చేస్తామన్నారు. ఈనాటికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళు చెలమనీళ్ళని ఆధారం చేసుకొని ఇక్కడ ఒక 150 నుంచి 200 కుటుంబాలు జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కారు చీకట్లో విద్యుత్కి నోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళకు వైద్యం, అదేవిధంగా మంచినీరు, కరెంటు సౌకర్యం కల్పించాలని, ఇప్పుడు ఏదైతే వైద్యం విషయంలో నిర్లక్ష్యం జరుగుతుందో దాని విషయంలో పట్టించుకొని మెరుగైన వైద్యం కోసం కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.